సో, అంటే చాలా సినిమాలు చూస్తా ఉంటాం. సో, మేము తిట్టుకునే చాలా సినిమాలు మీకు ఇట్స్ ఇట్స్ ఫర్ సర్వైవల్ ఫర్ ష్యూర్. సో, ఎలా ఉంటుంది జర్నీ అసల? వెన్ డిడ్ యూ స్టార్ట్ యాక్చువల్లీ? మా ఫస్ట్ ఫిలిం డెబ్యూ ఫిలిం వచ్చి జోష్ అండి. దాన్ని ఇమీడియట్గా భీమిలి, తర్వాత పిల్ల జమీందార్, తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అఖండ అనేది వచ్చే ప్రాంప్ట్ బ్రేక్. సో, అంటే జోష్ ఆడిషన్స్ ఎలాగా? అంటే చాలా ర్యాండమ్‌గా ఎళ్లారా? లేదంటే ఎవరైనా చెప్పారా మీకు ఇలా? ఫిలిం ఇండస్ట్రీకి రావాలన్న చిన్నప్పటి నుంచి కోరిక అలాంటిది కూడా లేదు. అంటే ఎలా ఉండేది మరి ఇక్కడ ఈ లెవెల్స్ ఎలా ఉండేవి? 1000 నుంచి 100, 100 నుంచి 30 అనేది? ఈ 1000 మెంబర్స్ని ఏం చేశానంటే గ్రూపులుగా డివైడ్ చేశాను. ఆ ఫిల్టర్ చేయడానికి ఒక 3 months ప్రాసెస్ పెట్టాను. ఫైనల్గా 30 మెంబర్స్లో ఉన్నాం. ఆ 8, 9 మంత్స్ మరి ఎట్లాగా మరి మీకు పేమెంట్స్ ఏమైనా ఇచ్చేవారా? అదేమి ఉండవు కదా! వన్స్ అండి పేమెంట్ ఇచ్చేదానికన్నా కూడా మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మనకు ఆపర్చునిటీ ఇస్తారో లేదో మనకు తెలియదు. భీమిలీ కబడ్డీ జట్టు ఆడిషన్స్ జరుగుతున్నాయని అక్కడ పనిచేసిన ఏడి కొంతమందిని భీమిలీ ఆడిషన్స్ కూడా పిలిచాడు. జోష్ ఫినిష్ అయ్యడానికి భీమిలీ సగం ఫినిష్ అయింది. భీమిలీ రిలీజ్ అవ్వలేదు. నేను రామ్ చరణ్ గారిది మెరుపు చేశాను. ప్రాపర్‌గా క్యారెక్టర్ రోల్స్ వస్తున్న టైంలో హీరోగా వచ్చింది ఆఫర్ కాబట్టి యాక్సెప్ట్ చేశారా? నేను ఒక యాక్టర్గా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, బాగుంది. ఒక ఫిలిం మొత్తం నేను ఒక క్యారెక్టర్ని ఎలా రన్ చేయగలను? మార్నింగ్ 6 to 6 తండేలు చేసామండి. ఈవినింగ్ 6 to ఎర్లీ మార్నింగ్ 6 శంబాలా చేసాం. ఇది కదా అసలు యాక్టర్ కావాల్సింది అనిపించింది. శంబాలా చూసి మా మదర్, నేను నీకు కాదు, నేను డైరెక్ట్ గారితో మాట్లాడతాను. సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాయి కుమార్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా షోల్డర్ మీద తీసుకొని సాయి కుమార్ గారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే. హాయ్ శివ. హాయ్ అండి ధీరజ్ గారు, హౌ ఆర్ యూ? బాగున్నానండి. ఎలా ఉన్నారు? కూల్. ఫైనల్లీ. సో, అంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. చాలా సినిమాల్లో తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈయన వచ్చాడంటే ఓకే, ఇదేదో చచ్చిపోయే క్యారెక్టర్ ఏదో ఒకటి ఉంటుంది అని అంటే ప్రెడిక్టబుల్ అయిపోతారు కదా! సో, మేము తిట్టుకునే చాలా సినిమాలు మీకు ఇట్స్ ఫర్ సర్వైవల్ ఫర్ ష్యూర్. యా. సో, ఎలా ఉంటుంది జర్నీ అసలు? వెన్ డిడ్ యూ స్టార్ట్ యాక్చువల్లీ? మా ఫస్ట్ ఫిలిం డెబ్యూ ఫిలిం వచ్చి జోష్ అండి. జోష్ ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు దాన్ని ఇమీడియట్గా భీమిలీలో మంచి రోలు, తర్వాత పిల్ల జమీందారు, తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లైలా కోసం అలా జరుగుతున్న టైంలో లజ్జా అనే సినిమా ఒక లీడ్ క్యారెక్టర్గా చేయడం జరిగింది. నరసింహానంది గారు దాని డైరెక్టర్, 1942 నేషనల్ అవార్డు. ఆ ఫిలింకి ఒక 4 years టైం తీసుకోవటం. ముస్లిం క్యారెక్టర్ కదా? ముస్లిం క్యారెక్టర్. ఆ లుక్లో ఉంటాం. సో రిలీజింగ్ అని అంత తర్వాత యాక్చువల్గా ఫిలిం కంప్లీట్ అవ్వడానికి 3 years పట్టింది రిలీజ్ అవ్వడానికి. బట్ ఆ ఫిలిం వర్క్ అవ్వకపోవటం, తర్వాత నేను దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ అగైన్ నాకు ఫస్ట్ కన్నా కూడా అప్పుడు చాలా హార్డ్ అనిపించింది. ఓకే. మూవ్ ఆన్ అవటం చాలా కష్టం అనిపించింది. ఫస్ట్ నాకు చాలా ఈజీగా వచ్చినాయి ఆపర్చునిటీస్. ఓకే. దాని తర్వాత నేను హీరోగా చేశాను కదా, చిన్న క్యారెక్టర్లు చేయడేమోనని, ఓహో! ఓకే. క్యారెక్టర్లు చేయడేమోనని, నేను హీరోగా ట్రై చేస్తున్నానని, నేను తిరిగి డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, డైరెక్టర్స్ని కలిసి లేదండి రెడీ టు డూ ఎనీథింగ్, స్మాల్ రోల్ అయినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు డూ అని చెప్పి కన్విన్స్ చేసి చేయడానికి మళ్ళీ ఒక 1 year ప్రాసెస్. సో దాని లేటర్ అలా 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 అఖండ అనేది వచ్చే ప్రాంప్ట్ బ్రేక్ తర్వాత ఆచార్య, తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు ఒకే ప్యాటర్న్ ఆఫ్ రోల్స్లోకి వెళ్తున్నాను. మళ్ళీ దాని నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి అలా. ఓకే. సో, అంటే జోష్ ఆడిషన్స్ ఎలాగా? అంటే చాలా ర్యాండమ్‌గా ఎళ్లారా? లేదంటే ఎవరైనా చెప్పారా మీకు ఇలా అని? లేదు, ర్యాండమ్గా నేను అప్పుడు చదువుతున్నప్పుడు పేపర్లో ఇచ్చేవాళ్ళు కదా. ఓకే. ఓకే. అలా చదివి నేను ర్యాండమ్గా ఇచ్చాను వచ్చి, బట్ సెలెక్ట్ అయ్యాను. అదే ఫస్ట్ ఆడిషనా ఇవ్వడం? అది ఫస్ట్ ఆడిషన్. ఓకే. బిఫోర్ నాకు అసలు ఫిలిం సీరియస్గా చెప్పాలంటే ఆ ఫిలిమ్స్ మీద అంత ఫిలిం ఇండస్ట్రీకి రావాలన్న చిన్నప్పటి నుంచి కోరిక అలాంటిది కూడా లేదు. అందుకు ఫైనల్ ఇయర్లో డిసైడ్ అయ్యాను. ర్యాండమ్గా చూశాను, నేను ర్యాండమ్గా వచ్చాను, ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. ఓకే. అంటే సెలెక్ట్ అవ్వడం మీన్స్ అంటే ఫస్ట్ వాళ్ళు ఒక 10,000 మెంబర్స్ నుంచి ఒక 1,000 మెంబర్స్ని తీశారు. దానికి ఒక 6 months ప్రాసెస్ పట్టింది. ఆ 6 months ప్రాసెస్ తర్వాత ఆ 1,000 మెంబర్స్లో నుంచి మొత్తం షఫుల్ చేయడానికి ఒక 30 మెంబర్స్ని తీయడానికి ఇంకొక 3 months ప్రాసెస్ పట్టింది. అదనేది నాకు స్కూల్ అయిపోయింది. అంటే ఎలా ఉండేది మరి ఇక్కడ ఈ లెవెల్స్ ఎలా ఉండేవి? 1000 నుంచి 100, 100 నుంచి 30 అనేది? అది ఫస్ట్ సోలో ఆడిషన్స్. సోలో ఆడిషన్లో ఒక 1,000 మెంబర్స్ని తీశారు. వాసు వర్మ మొత్తం? అంటే సత్యానంద్ గారు, ఓకే. సారీ రామానంద్ గారు, రామానంద్ గారు. ఓకే. సారీ అండి రామానంద్ సార్ మమ్మల్ని ట్రైన్ చేసింది రామానంద్. ఈ 1000 మెంబర్స్ని ఏం చేశారంటే గ్రూపులుగా డివైడ్ చేశారు. అంటే వీక్లీ వన్స్ అలా ఉండేది.
ఆ గ్రూప్ మెంబర్స్ ఏం చేయాలంటే గ్రూప్ కాంబినేషన్ ఒక ఆడిషన్ చేయాలి, సింగిల్ ఆడిషన్ ఒకటి చేయాలి. సింగిల్ ఆడిషన్, గ్రూప్ ఆడిషన్ పట్టి రామానందన్ సార్ ఫిల్టర్ చేసేవాళ్ళు. ఆ ఫిల్టర్ చేయడానికి ఒక 3 months ప్రాసెస్ పట్టింది. ఓకే. ఫైనల్గా 30 మెంబర్స్లో ఉన్నాం. ఓకే, కొట్టేసాం అనుకున్నాం. ఓకే. బట్ అంటే అంటే మీరు చెప్పినట్టు 6 months, 3 months ఇంచుమించు ఒక 8, 9 months ఓన్లీ ఆడిషన్ ప్రాసెస్‌కి అయిపోతే, ఆ 8, 9 months మరి ఎట్లాగా మరి మీకు పేమెంట్స్ ఏమైనా ఇచ్చేవారా? అదేమి ఉండవు కదా! లేదు, అది యాక్చువల్గా అది ఓపెన్గా అందరికీ చెప్పిందే. ఆ! వన్స్ అండి పేమెంట్ ఇచ్చేదానికన్నా కూడా నేను దాని తర్వాత కానీ బిఫోర్ కానీ నేను రియలైజ్ అయింది. మనం ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాం, మనం ఎంతో 3-4 lakhs పే చేయాలి నేర్చుకోవడానికి. ఓకే. అదొక ఇన్వెస్ట్‌మెంట్ లాగా మాకు ఇక్కడ ఏం జరిగింది, మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మనకు ఆపర్చునిటీ ఇస్తారో లేదో మనకు తెలియదు. బట్ ఇక్కడ ఏం జరిగింది, మేము సెలెక్ట్ అయితే షూట్కి వెళ్తున్నాం, థియరీ అవుతుంది, ప్రాక్టికల్ అవుతుంది. ఇంతకన్నా వండర్ఫుల్ స్కూలే ఉంటుంది. ట్రూ. సో అలా. ఓకే. అంటే ఒక రకంగా మంచిదే. కాకపోతే అంటే మరి ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాగా సపోర్ట్ ఉండింది? అంటే డైరెక్ట్ డిగ్రీ అవ్వంగానే సినిమాల్లోకి వెళ్ళిపోతాను అనే కైండ్ ఆఫ్ మా ఫాదర్ వచ్చి ఫార్మర్ అండి. మా ఫాదర్ మైండ్ సెట్ ఏంటంటే నేను వెళ్తానన్నప్పుడు ఒకవేళ వీళ్ళు వెళ్ళనయ్యి నేను ఇప్పుడు వద్దన్నాను అనుకో, 10-15 years తర్వాత నేను వెళ్ళి పీకేవాడిని, నువ్వు ఆపేసేవంటాడు నన్ను. ఆడే 2 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు, కంగారేం లేదు, కాకపోతే లైఫ్లో ఒక 2 years వేస్ట్ అవుద్ది అని మా డాడీ పెద్ద సీరియస్గా ఏం తీసుకోలేదు. ఓకే. సో ఇట్లా జోష్ ఆడిషన్స్ అనగానే సరే సరే వెళ్ళు చూడరాపో అన్నాడు. ఫస్ట్ చెప్పాడు, ప్రయత్నించానంటే సరే అంతే. మనకెవరు లేరు, మనకి ఏం రూట్స్ లేవు. ఈవెన్ నేను అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వచ్చి దీనికి సంబంధించిన వాడికి ఎవరికి ఫోన్ చేయాలన్నా నాకు ఎవడు తెలియదు. అయినా కూడా సరే వెళ్తావా, వెళ్ళు తెలుసుకో నువ్వే, అడే వస్తాలే, నువ్వే వస్తాలే, నేను చెప్పినది నీకు ఎక్కది ఇప్పుడు అన్నాడు. లక్కీగా అది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయింది, నేను ఓకే అని ఫిక్స్ అయిపోయింది. నాకు ఇమ్మీడియట్గా భీమిలీ పడింది. భీమిలీ కబడ్డీ జట్టు అదొక ఫుల్ లెంత్ రోల్, అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడతోటి ఇంక ఇమ్మీడియట్గా ఓకేలే ఇదేదో. ఓకే. అంటే ఎంత ఇమ్మీడియట్గా రోల్ వచ్చినప్పటికి కూడా మీకు ఏంటంటే ఇప్పుడు జోష్ ఒక క్యారెక్టర్ ప్లే చేసి ఆ జోష్ నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమాతో మీకు ఒక గుర్తింపు వచ్చి ఓకే ఫలానా జోష్ అనే సినిమాలో శివ కనబడ్డాడు అనే ఒక గుర్తింపు వచ్చి దాని నుంచి భీములు కబడ్డీ జట్టు అనేది రావాలి. అది అలా జరగలేదు. ప్రాసెస్ ఏమైందంటే జోష్ జరుగుతుంది, జోష్ షూటింగ్ వెళ్తాను, భీమిలీ కబడ్డీ జట్టు ఆడిషన్స్ జరుగుతున్నాయని అక్కడ పనిచేసిన ఏడి కొంతమందిని భీమిలీ ఆడిషన్స్ కూడా పిలిచాడు. ఓహో! ఓకే. సో దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఓ జాక్పాట్ అయితే ఓకే. అది సీరియస్గా నేను అది చెప్తాను మీకు. నాకు ఎంట్రీ చాలా స్మూత్ ఉంది. ఓకే. ఎంట్రీ వెరీ స్మూత్గా వెళ్ళిపోయాను. నేను ఎక్స్పెక్ట్, మీరు నమ్మరు, జోష్ ఫినిష్ అయ్యడానికి భీమిలీ సగం ఫినిష్ అయింది 2 సినిమాలో సైమల్టేనియస్గా. మీరు నమ్మరు, ఇంకా నేను భీమిలీ రిలీజ్ అవ్వలేదు, నేను రామ్ చరణ్ గారిది మెరుపు చేశా. మెరుపులో సూపర్ రోల్ చేశాను నేను, సూపర్ గుడ్ వాళ్ళే. మెరుపు సినిమా ఆగిపోయింది. ఓకే. సూపర్ గుడ్ వాళ్ళే. దాంట్లో అంటే ఆ సినిమా ఆగిపోయింది కాబట్టి నేను అనుకుంటున్నాను, ఐ హోప్ రివీల్ చేయొచ్చని. అది ఫుట్బాల్ బేస్ మీద. ఫుట్బాల్ గోల్ కీపర్ ఉంటారు. ఓకే. ఆ క్యారెక్టర్ కోసం బిన్నీ మిల్స్లో చెన్నైలో షూట్ జరుగుతూ ఉంది. ఒక 20 days కంటిన్యూస్గా షూట్ జరుగుతూ ఉంది. ఒక క్యారెక్టర్ ఉంది, గోల్ కీపర్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్. ధరణి గారు చూస్తూ ఉన్నారు, యాక్టర్స్ వస్తున్నారు. ధరణి గారు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేను హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, అరే విక్రమ్ మార్నింగ్ రా అనేవాడు నన్ను. అదేంటి సార్, అరే విక్రమ్ మాదిరి విరికరా నువ్వు, విక్రమ్ మాదిరి విరికరా అంటే వాళ్ళిద్దరు కలిసి పని చేశారు కదా సార్. సో ధరణి సార్, అరే విక్రమ్ గుడ్ మార్నింగ్ రా అనేవాడు నన్ను. నేను గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాను, అరే విక్రమ్ గుడ్ మార్నింగ్ రా అనేవాడు. అది ఏం సార్ వై యూ కాల్ లైక్ దట్ అంటే, అరే నువ్వు చియాన్ విక్రమ్ మాదిరి విరికరా అనేవాడు. సరే ఓకే, హ్యాపీగా ఫీల్ అయిపోయి వన్ ఫైన్ డే మండే షూట్ జరగాలి ధీరజ్ గారు, సండే ఈవినింగ్ పిలిచారు ఆఫీస్కి. ఆయన పిలవండి ఆఫీస్కి అన్నారు ధరణి గారు. నన్ను ఇంకో పిలిచి మా ఇద్దరిని చూశారు. సార్ నన్ను రూమ్లోకి రమ్మన్నారు. మమ్మల్ని ఆయన నిలబడి ఇది చేయి, ఈ ఎమోషన్ చేయి, ఇది చేయి అన్నారు. నాతో ఒక 15-20 minutes కంటిన్యూస్గా తను ఏమనుకుంటున్నారో చేపిస్తూ ఉన్నాడు. నువ్వు క్యాటర్ చేస్తున్నావు వెళ్ళరా అన్నాడు. నాకు భీమిలీ రిలీజ్ అవ్వలేదు, ఇంకేం అర్థం కాలేదు సీరియస్ చెప్పాలంటే. షూట్ చేశారా? షూట్ చేశారు. నెక్స్ట్ డే మండే కంటిన్యూస్గా సీన్స్ అనే నా మీదే జరిగినాయి. ఓకే.
నాకు ఆ, రామ్ చరణ్ సార్కి ఫ్రెండ్స్కి వాళ్ళందరూ నన్ను ఏదో చేస్తూ ఉంటే రామ్ చరణ్ గారి దగ్గర తీసుకొని నాకు చెప్తాడు. ఓకే. కానీ దాని తర్వాత నాకు విలన్ కాంబినేషన్ ఉంటుంది. లక్కీగా పీసీ గారు వెదరు క్లౌడీగా ఉంటే కంటిన్యూస్గా షూట్ చేస్తారు, హుహు. అసలు గ్యాప్ ఇవ్వరు. ఆ రోజు కంటిన్యూస్గా షూట్ జరిగింది. ఓకే. విలన్ ఎవరు అందులో? అప్పుడు వచ్చి బాంబే అతను. ఓకే. అందులో కాంబినేషన్ ఎంఎస్ నారాయణ గారు ఉంటారు విలన్ అన్నది. ఓహో! నాకు మన తెలుగు ఎంఎస్ నారాయణ గారు కాబట్టి ఎంఎస్ నారాయణ గారు బాగా గుర్తున్నారు. వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు ఎంఎస్ నారాయణ గారు నాకు వాళ్ళకి అరే నువ్వు కొత్తోడివి కదరా నన్ను కమ్యూనికేట్ చేశాడు ఎలా రా ఎలా రా అని. ఓకే. ఆ సినిమా వర్క్ ఆగిపోయింది అవ్వలేదు. మధ్యలో అది. కాజల్ హీరోయిన్ గదా! యాహ్! యాహ్! జస్ట్ ఇమాజిన్, జోష్ రిలీజ్ అవ్వలేదు, భీమిలీ కమిట్ అయ్యాను, భీమిలీ రిలీజ్ అవ్వలేదు, రామ్ చరణ్ గారు మెరుపు సినిమా కమిట్ అయ్యాను. అది గూడా రిలీజ్ అయ్యుండుంటే గనక మంచి ఒక నెక్స్ట్ లెవెల్ తేలిపోయేది. తీసుకొచ్చి ఇక్కడ పడేసింది కట్ చేస్తే అలా. బట్ అంటే అంత పీక్ టైమ్‌లో అలా ప్రాపర్‌గా క్యారెక్టర్ రోల్స్ వస్తున్న టైంలో హీరోగా వచ్చింది ఆఫర్ కాబట్టి అని యాక్సెప్ట్ చేసారా? లేదంటే నిజంగానే మీకు అంత బా నచ్చిందా 'నరసింహానంది' సినిమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నరసింహానంది గారు నేషనల్ అవార్డ్ విన్నర్. అది నేషనల్ ఓకే. అవార్డు విన్నరు. హ్మ్. ఆర్టిక్ ఆర్టిస్టిక్ ఫిలిమ్స్ వేసే డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ నాకు ఫిలిం నేను అంటే సీరియస్ నేను కూడా ఏం డిసైడ్ అయ్యానంటే, నేను ఒక యాక్టర్గా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను బాగుంది. ఒక ఫిలిం మొత్తం నేను ఒక క్యారెక్టర్ని ఎలా రన్ చేయగలను, నా షోల్డర్ మీద నేను ఎలా తీసుకెళ్ళగలను, నేను యాక్టర్గా ఎన్హాన్స్ అవ్వాలి అంటే అలాంటి క్యారెక్టర్ని ఒకదాన్ని నేను క్యారీ చేయగలిగినప్పుడే. ఇది నాటే లీడ్ క్యారెక్టరే అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్. అది కొంచెం ఒక గ్రే షేడ్ గూడా ఉంటది ఆ గదా! దానికి. గ్రే షేడ్ కూడా ఉంటుంది. సో అలాంటి స్కోప్ ఉన్న రోల్ని మనం వదులుకుంటే మళ్ళీ మనం అలాంటి ఆపర్చునిటీ పిక్ చేయడం అనేది చాలా కష్టం. సో నేను అది మెంటల్గా డిసైడ్ అయ్యే చేశాను. ఓకే. నాకు సార్ చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పడం, ఆయనతో చేయటమే ఇస్ లక్కీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేశాను ఆ ఫిలిం. హుహుహు. వర్క్ అవ్వలేదు. సో రెండిటికి రెడీ అవ్వాలి కదా. అంటే సినిమా ఫ్లాప్ అవ్వడం కంటే గూడా ఎక్కువ గ్యాప్ వచ్చేయడం అనేది పెద్ద మైనసే. నాకు అది చాలా కెరీర్కి చాలా బ్యాకప్ అయింది. సరే ఓకే ఫైన్ అంటే అనిపించింది. అంటే చేయకూడదని చేయకుండా ఉండాల్సింది అని మాత్రం ఎప్పుడు అనిపించలేదు. ఓకే. కాకపోతే నేను ఆ ఫిలిం చేస్తా వేరే రకంగా కూడా ఏదైనా ట్రై చేసి ఉండాల్సింది సైమల్టేనియస్. హీరోగాని స్టిక్ అయిపోకుండా దానికోసమే కాకుండా క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ ఉంటే చూస్ ఇంత గ్యాప్ వచ్చేది కాదు. ఎంత గ్యాప్ వచ్చేది కాదు. ప్రాబ్లం ఏంటంటే ఆ క్యారెక్టర్ లుక్ వేరు. ఆ. ఆ లుక్ తోటి వేరే క్యారెక్టర్ దేనికి సెట్ అవ్వడు. True. అంటే సీరియస్గా వర్క్ చేస్తుంటే ఆప్షన్స్ ఉండేవి, వర్క్ చేయలేదు నేను. ఇస్ మై ఫాల్ట్. ఓకే. సో ఆ సినిమా 'లజ్జా' అనే సినిమా స్టోరీ కంటే కూడా ఎక్కువ రొమాంటిక్ సీన్స్‌కే ఎక్కువ గుర్తుంటది జనాలకి. అవి చాలా ట్రోల్ అయినాయి. బేసిక్గా ఫిలిం కూడా అదే జరిగింది. ఫిలిం ప్రమోషన్ ఓవర్ ద బోర్డ్ ఉంటది కొంచెం రొమాన్స్ అంతా కూడా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. ఫిలింలోకి వెళ్తే అంత డీప్గా ఉండదు. మీరు మనం ఇంకోసారి ట్రూ. సినిమాగా చూస్తే అంత ఏం ఉండదు అది. అంతేం ఉండదు. కానీ ఆ పాయింట్‌గా ఎస్టాబ్లిష్ అవ్వటం వల్ల ఆ ఫిలింని ఆ మార్క్‌లోకి. అవును. ఎందుకు మొన్న ఇప్పుడు 'మయసభలో' యాక్ట్ చేసిన శంకర్ మహతి గారు ఆ! ఆయనది కూడా ఒక చిన్న క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ అందులో. అవును. అవును. సో, అవును. అది అంటే లిటరల్లీ ఎవరికీ ఉపయోగపడకుండా అయిపోయిన కైండ్ ఆఫ్ సినిమా అది. అవును. ఆయన సినిమాతోనే ఆయన కూడా వన్ ఆఫ్ ద రోల్ ప్లే చేశారు. పాపం ఆయన కూడా చాలా హోప్స్ ఉండేంట ఆయనకి కూడా. అవునవును. మొన్న 'మయసభలో' పేరొచ్చిన చేశారు. తర్వాత ఆయన చెప్పుకుంటున్నాడు. అవును. లేదా ఆ సినిమా 'లజ్జా' సినిమా చేసినప్పుడు నేను అనుకున్నానండి సెటిల్ అయిపోద్ది నా కెరీర్ ఇలాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనుకున్నాను. హ్మ్. కట్ చేస్తే ఆ సినిమా ఏదో అవ్వడంతో నాకు తర్వాత మంచి ఆఫర్‌లు కూడా రాలేదని చెప్పేసి ఆయన కూడా అవును. చెప్పుకోవడం జరిగింది. కామన్ అది జరుగుతా ఉంటది. ఆ! కాకపోతే ఇంకా అది ఏంటంటే మీకు ఎఫెక్ట్ పడతది. అవును. గ్యాప్ వచ్చేటప్పటికి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక పాయింట్‌లోకి వచ్చేస్తారు. మళ్ళీ అంటే రైట్ ఫ్రమ్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటది మీకది. సక్సెస్ అయితే కూడా తీసుకునేది మనమే కదా. ట్రూ. అదే సో అంటే 2 రిస్క్‌లు ఉంటాయి. 2 రిస్కులు ఉంటాయి. సో అది ఇక్కడ కొంచెం మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఇక్కడ ఇది ఎక్కువైపోయింది అది. చాలా హెవీ. సో 'లజ్జా' తర్వాత ఏంటి మళ్ళీ మీకు ఒక ప్రాపర్ రికగ్నిషన్ అనను. బట్ ఓకే. ఈ సినిమా నుంచి మళ్ళీ నెగ్గుకు రాగలిగాను అనే కైండ్ ఆఫ్ సినిమా ఏది? నేను 'పంతం' చేశానండి. హ్మ్. 'పంతంలో' 'గోపీచంద్ పంత్.' గోపీచంద్ గారిది, చక్రి గారు డైరెక్టర్. హ్మ్. ఒకే ఒక్క షాట్ ఉంటుంది నాది. ఒకే ఒక్క షాట్. ఒక చిన్న సింపథెటిక్ షాట్ ఒకటి ఉంటుంది. అది సింగిల్ షాట్ చేశాను అది. ఒక లైట్ మ్యాన్ ఒకతను వచ్చి, భయ్యా ఫిలిం 70% చేసాం, మంచి మంచి ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఇది పీక్ భయ్యా అన్నాడు లైట్ మ్యాన్ వచ్చి. నేను ఆ రోజు బండి మీద వెళ్తా నాకు నేను రీకలెక్ట్ చేసుకుంటా, అంటే మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం, మనం మంచి యాక్టర్మా, ఓకే ఫైన్ యాక్టర్ కాబట్టే ఒక అతను వచ్చి మనల్ని అప్రిషియేట్ చేశాడు, లేకపోతే ఒక లైట్ మ్యాన్ వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్.
అంటే మన అప్రోచ్‌లోనే ఏదో తప్పుంది అనుకుంటా నేను అలా ఒక చిన్న సఫరింగ్‌తో నేను డ్రైవ్ చేస్తూ వెళ్తానండి. ఒక 2 మంత్స్ తర్వాత నాకు కోఆర్డినేటర్ గారు రమేష్ అన్నని కాల్ చేశారు. "శివ, బాబీ గారు నీ షాట్ ఎడిట్ రూమ్‌లో చూసాడు. భలే చేసాడు ఆ అబ్బాయి ఎవరు వితౌట్ ఆర్ఆర్ నాకసలు ఆ ఎమోషన్ అనిపిస్తుంది. కుదిరితే నువ్వు కలువు 2 టైమ్స్ మాట్లాడాడు నీ గురించి." అనగానే బాబీ గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి బాబీ గారిని కలిసాను. 2 అవర్స్ మాట్లాడారు భయ్యా. బా నువ్వు నమ్మవు, 2 అవర్స్ ఏం చేశారు బ్రదర్ అంటే, ఇన్ని సినిమాలు చేశారా? అవును అవును సార్, చాలా బాగా చేశారు బ్రదర్, మన దాంట్లో ఏదున్నా చేద్దాం అని. ఆ రోజు నేను బయటకు వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యా, మనం ఆనెస్టీగా అటెంప్ట్ చేస్తే ఇట్స్ విల్ పే ఆఫ్. ట్రూ. సో రిజల్ట్కి మేబీ ఇట్స్ టేక్ టైం, ఫైన్ అనఫ్, ఓకే ఫైన్, నో ప్రాబ్లం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎలిజిబుల్. స్ట్రాంగ్లీ డిసైడెడ్ దట్ టైం. నేను ఆ రోజు నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను, ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్. మేబీ నాకు ఎంత టైం పట్టిద్దో నాకు తెలియదు కానీ అని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యండే. అది నాకు చాలా బూస్ట్ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాస్ కొన్ని ఫిలిమ్స్ చేయటం, ఆ డెమోస్ నేను ప్రమోట్ చేయటం, బోయపాటి గారికి ఫైన్ డే షన్నగా బోయపాటి గారికి చూపించడం, బోయపాటి గారికి చాలా నచ్చటం. రవి అన్నని ఒక ఏడి సార్ దగ్గర ఉండే రవి అన్న పిలిచి, నాకు తెలుసు మనోడు రవి అన్న కూడా ఏంటంటే అంతకుముందు నన్ను ఎప్పుడు అంటుండేవాడు, నేను ప్రొఫైల్ చూపించినప్పుడు, శివ ఏదైనా మంచి రోల్ ఉంటే ఏం చేస్తా, ఎందుకంటే నువ్వు మంచి పర్ఫార్మర్ కాబట్టి సార్ దగ్గర మంచి క్యారెక్టర్ చేసావు అనుకో గుర్తుండిపోతావు ఆయనకి. నాట్ ఫర్ దిస్ ఫిలిం, ఫర్దర్గా ఎప్పుడైనా ఆయన గుర్తుపెట్టుకుంటారు బాగా పర్ఫామ్ చేస్తే. సో అని అన్ఫార్చునేట్గా అన్నీ షింక్ అయినాయి. టక్కన అఖండ వచ్చింది. ఓకే. లేదు అఖండలో అంటే ఆ రోల్ ప్రెడిక్టబుల్‌గానే ఉంటది. అంత అదే ఊర్లో అదంతా లేదంటే ఆ దేవుడా అనే కైండ్ ఆఫ్ సీక్వెన్స్. కాకపోతే ఇమ్మీడియేట్‌గా మీ తర్వాత బాలకృష్ణ గారి ఎలివేషన్ రావడం అనేది కొంచెం ఓకే. అంటే మీ ఫేస్ గుర్తుండిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును జనాలకి. అవును సో అదే ఒకటి బాగా ఇదైంది. అవును. సో అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు క్యారెక్టర్‌లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి శివ మీకు. కాకపోతే అన్ని సినిమాల్లోనూ ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయిపోతున్నాయి. అవును. అంటే ఎంతసేపు ఆ సింపతి క్యారెక్టర్సో లేదంటే అదే కైండ్ ఆఫ్ ఆహ్, అయితే ఊర్లో ఉండే ఒక నెగెటివ్ రోల్ లేదంటే అదే. ఇలా ఒక సింపతి క్రియేట్ చేసే రోల్ అవును లేదంటే ఇయన్నీ కాకపోతే చచ్చిపోయే రోల్. అవును. సో ఇలా అయిపోతుంటుంది కదా! అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ డబ్బులు రావచ్చు. ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్నపాటి స్టార్డమ్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే అందరూ గుర్తుపడుతున్నారు మిమ్మల్ని అనే కైండ్ ఆఫ్ ఉండొచ్చు. బట్ ఒక యాక్టర్‌గా మీకు ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉండదు కదా! అవును. ట్రూ. సో దానికి ఎలా స్ట్రగుల్ అయ్యారు మీరు అసలు ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం? థ్యాంక్ యూ. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్‌గా నేను అఖండ తర్వాత గానీ, ఆచార్య తర్వాత ఆ ప్యాటర్న్ ఆఫ్ రోల్స్ కన్సిడరేషన్ ఎక్కువైపోయింది. హ్మ్. నేను ఫైనల్ డే డిసైడ్ అయ్యాను, లేదు ఇక్కడే స్ట్రక్ అయితే మాత్రం మనం ఇక్కడే రూల్ అయిపోయి ఇక్కడ ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఫస్ట్ ఆడియన్స్ ఫిక్స్ అవ్వడం కన్నా నా బ్రెయిన్, నా బాడీ ఫిక్స్ అయ్యేలాగుంది. సో వద్దు దీని నుంచి బయటికి రావాలన్నప్పుడు నేను డైరెక్టర్స్ని కలిసిన ప్రతి డైరెక్టర్ని రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సార్, ఎనీ డిఫరెంట్ రోల్ ఇన్ యువర్ ఫిలిం ప్లీజ్ కన్సిడర్ మీ. నా బాడీ లాంగ్వేజ్కి నా పర్సనాలిటీకి సెట్ అయ్యేది, ఒక సింపతి కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ సైకిక్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్ ఏదంటే ఫస్ట్ ఐ విల్ గివ్ ద ఆడిషన్ ఫర్ దట్. నేను మీకు ఆడిషన్ ఇస్తానండి, ఆడిషన్ మీకు షింక్ అయితే ప్లీజ్ కన్సిడర్ మీ. అలాంటి రోల్స్ ఏమి లేవు, ఇదే ఉంది శివ అంటే ఓకే ఫైన్ ఐ విల్ డూ ఇట్, బట్ ప్లీజ్ కన్సిడర్ మీ అని నేను రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్క డైరెక్టర్లని, అసోసియేట్లని, కాస్టింగ్ డైరెక్టర్ని, ప్రతి ఒక్కరిని. ఆ ప్రాసెస్లోనే ఉగ్రం విజయన్నని కలిసి 'ఉగ్రంలో' కొజ్జా క్యారెక్టర్ ప్లే ఇజ్రా చేశారు. రోల్. విజయన్నని కలిసినప్పుడు కూడా అదే చెప్పా, అన్నయ్య నాకు అదే ప్యాటర్న్ ఆఫ్ రూల్స్ అవుతున్నాయి అన్నయ్య, మీరు ఏదన్నా ఉంటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ మీ. నాకు ఏదన్నా బయటకు వచ్చి చేయాలని ఉంది, ఏదైనా యాక్టర్గా ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అన్నయ్య, డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది, దాంట్లో స్టక్ అవ్వాలని లేదు అని అన్నప్పుడు విజయన్న సరే ఇది చెయ్యి శివ, ఇది బాగుంటుందని, కావాలంటే ఆడిషన్ ఇస్తానండి, వద్దులే నువ్వు చేస్తావులే అని ఇచ్చారు. కానీ విజయానికి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. యా. బట్ మీకు అంటే ఫైనాన్షియల్‌గా ఎంతవరకు సేఫ్ ఉన్నారు శివ మీరు? సీరియస్లీ నాట్ ఇన్ సేఫ్ జోన్. హ్మ్. ఫైనాన్షియల్గా అయితే సేఫ్ జోన్ కాదు. అండ్ కానీ యాజ్ అన్ యాక్టర్గా సాటిస్ఫై అవుతున్నాను ఇప్పుడు. ఫైనాన్షియల్గా అంటారా మేబీ ఫ్యూచర్లో ఎంత దూరం వెళ్తుందో నాకు నాకు తెలియదు. అంటే ఏం లేదు. అంటే మీరు ఎలాగో సోలో చైల్డా? ఉన్నారా సిబ్లింగ్స్ ఎవరన్నా? మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, నేను ఓకే. సోలో. సోలో. సో ఆబ్వియస్‌గా కుటుంబ బాధ్యత ఉంది ఫేస్ రెస్పాన్స్. చేయాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్నారు కదా! సో అవునవును. మీ ఫ్యామిలీకి ఎంతవరకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు?
ఫ్యామిలీ మా ఫాదర్ లక్కీ ఏంటంటే మా ఫాదర్ ఫార్మరు. సో వాళ్ళు నా మీద డిపెండ్ అవ్వలేదు స్టిల్ ఇప్పటికి కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ వాళ్ళకు ఉంది, వాళ్ళు దే ఆర్ హ్యాపీ. నేను ఇప్పుడు నా ఫ్యామిలీని లీడ్ చేయటమే నా రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో నా లైఫ్ స్టైల్ కూడా వెరీ స్మాల్ స్కేల్లో ఉంటుంది. మ్యారీడా మీరు? ఓకే. సో వెరీ స్మాల్ స్కేల్లో ఉంటుంది. సో అందుకని నాకు వచ్చిన డబ్బులతోనే నేను ఐ కెన్ అడ్జస్ట్ అనమాట. అంటే అడ్జస్ట్మెంట్ వేరు, కొంచెం అంటే లగ్జరీ అనట్లేదు, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడం వేరు కదా. సీరియస్ కంఫర్టబుల్గా ఉండగలుగుతారా? కంఫర్ట్ ఐఎమ్ వెరీ కంఫర్ట్ యాజ్ ఆఫ్. ఇంకొకటి ఏంటంటే అంటే కంఫర్టబుల్ లైఫ్ అంటే నాకు ఏది ఉన్నదో నేను కంఫర్ట్ ఫీల్ అవుతాను. ద ఫస్ట్ పాయింట్. ఓకే. నాకు ఇప్పుడు ఏముంది, ఐఎమ్ వెరీ కంఫర్ట్ విత్ దిస్. చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నాను, ఓకే ఐఎమ్ కంఫర్ట్. నాకు ఇది లేదు అన్న కోరిక ఉంది. నాకు ఒక్కటే కోరిక, అది యాక్టర్గా వీడు పిచ్చి యాక్టర్ అన్న ఫీలింగ్ తెచ్చుకోవాలి, అది ఒక్కటే కోరిక. నాకు కార్ల మీద ఉండదు, ఇళ్ళల మీద ఉండదు, బట్టల మీద ఉండదు, వేటి మీద ఉండదు. యాక్టర్గా మీరు కనపడి అబ్బా క్యారెక్టర్ ఇరగదీసే బ్రదర్ అంటే మాత్రం అది చాలు, అది ఒక్కటే. అంటే మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. పేరెంట్స్ కంటే ఓకే, దే ఆర్ ఎర్నింగ్ దేర్ ఓన్ కాబట్టి మీకు అంటే ఉంటుంది, ఎక్కడో అక్కడ లేదు పేరెంట్స్కి మనం కూడా ఇవ్వాలనే కైండ్ ఆఫ్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో యూఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ దెమ్, ఫైన్. కాకపోతే ఇప్పుడు మీ వైఫ్కి కానీ లేదంటే మీ కిడ్స్కి కానీ వాళ్ళకి ఎంతవరకు ఒక ప్రాపర్ ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేయగలిగారు? యాజ్ ఆఫ్ నో అయితే సేఫ్ జోన్ అండి, సీరియస్గా అయితే లేదు. కాకపోతే లక్కీగా మా వైఫ్ కూడా ఓకే. సో ఆవిడ కూడా వర్కింగే కదా, హోమ్ మేకరే. బట్ ఓకే ఫైన్, వెరీ కంఫర్ట్. నా దగ్గర ఏది ఉంది నా మైండ్ సెట్కి వెరీ మ్యాచింగ్గా. సో కిడ్స్ అనేది ఫస్ట్ క్లాసు, నర్సరీ, సో ఇంకా ప్రాపర్ ఎడ్యుకేషన్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. సో హోప్ఫుల్లీ వాళ్ళ ఫీజులో ఇప్పుడు ఎక్కువ. బట్ సర్వైవల్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఈ క్యారెక్టర్ అంటే హీరోలకి హీరోయిన్లకి ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి పేమెంట్స్ ఫార్మాట్ వేరు ఉంటుంది. పర్ డే పేమెంట్లు ఇలా ఎంత అని చెప్పేసి లక్షల పేమెంట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు, వేలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీకు ఎలా ఉంటాయి రెమ్యునరేషన్స్ అనేవి అసలు? నాకు గాడ్ గ్రేస్ అఖండ తర్వాత నుంచి బాగానే పే చేస్తున్నారు. ఓకే. అంటే పర్ డే ఛార్జ్ చేస్తున్నారు. కంఫర్టబుల్ ప్రైస్. అంటే నా పర్టికులర్ చెప్పక్కర్లేదు కానీ ఐఎమ్ వెరీ కంఫర్ట్. ఓకే. ఇట్స్ ఫైన్ ఎనఫ్ టు మీ. వాళ్ళు నాకు ఏదైతే పే చేస్తున్నారు ఇట్స్ ఫైన్ ఎనఫ్ టు మీ. ఓకే. సో దానివల్లే నాకు ఒక 1 month గ్యాప్ వచ్చినా నేను ఎందుకు సర్వే కాగలుగుతున్నానంటే దట్ రీజన్ ఫర్ దట్. నా కన్సిడరేషన్ కూడా నన్ను కన్సిడర్ చేస్తే పర్టికులర్ క్యారెక్టర్కే కన్సిడర్ చేస్తారు. సో ఆ క్యారెక్టర్కి వాళ్ళకి బడ్జెట్లు ఉంటాయి, ఆ క్యారెక్టర్కి పే చేస్తారు అలా. ఓకే. సో ఇవి అంటే ఈ కైండ్ ఆఫ్ ఇదంతా. బట్ శంబాలో ఎలా రాగలిగారు అసలు? శంబాలలోకి రావడానికి ఓన్లీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మనీష్ అని రీజన్. నేను క్యాజువల్గా నాకున్న హ్యాబిట్ ఏంటంటే నేను ఎవ్రీ ఆఫీస్కి వెళ్తాను, కలుస్తాను. నాకు తెలిసినా తెలియపోయినా ఒక పరిచయం ఉంటుంది ఒక డైరెక్టర్కి, అతనికి ఏదో కొత్తగా థాట్ రావచ్చు అనే ఇంటెన్షన్ తోటి నేను మ్యాక్సిమం అన్ని ఆఫీసులకి వెళ్ళి కలుస్తుంటాను. అలా ర్యాండమ్గా వెళ్ళాను ఈ ఆఫీస్కి వెళ్తే మనీష్ అని కాస్టింగ్ చూస్తున్నాడు, ఏడి ఉన్నాడు ఆ రోజు. తనుండి అన్న కూర్చున్నా అన్నాడు. కూర్చొని మీరు లజ్జా చేశారు కదా. నేను లజ్జా చేసిన తర్వాత అప్పుడు నా హ్యాబిట్ ఏంటంటే నా ప్రొఫైల్ చూపిస్తూ ఉంటాను ఎవరికైనా నేను చేసిన వర్క్స్. నా ఫోటో కన్నా కూడా వర్క్స్ చూపిస్తుంటాను నేను. లజ్జా చూపించాను, దానికి బాగా నచ్చింది. అన్న మీరు లజ్జా చేశారు కదా, ఆ వీడియో ఒకటి మొన్న ఆటోలో సీన్ చేశారు సార్ ఫిలింలో, అది పంపించండి. ఆ 2 పంపించండి అన్న. నేను దీంట్లో ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది, మేము చూస్తున్నాం, ఒకసారి నేను డైరెక్టర్ గారికి ప్రొఫైల్ చూపిస్తాను అన్న. సో దాంతోపాటు నా అఖండ ఆచార్య కూడా పంపించారు. వాళ్ళు చూశారు, డైరెక్టర్ గారు ఒకసారి పిలిచారు, మాట్లాడారు, దెన్ దే విల్ డిసైడ్. ఓకే. బట్ అంటే ఇప్పటిదాకా ప్లే చేసిన అంటిలో కొంచెం డిఫరెంట్ రోల్ అంటే ఇదే. ట్రూ, 200%. అసలు కొంచెం రిచ్ రోల్ కూడా. రిచ్ రోల్ అవును. సింపతి ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం ఆ సెటప్ నాకు కూడా నేను దాన్ని ఫీల్ అయ్యాను. ఎస్, ఇది ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా నేను ఎస్ ఇది కంటెంట్, ఇలాంటి రోల్స్ వెయిటింగ్, మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో ఆ రోల్ ఇది అన్న ఫీలింగ్ కలిగింది నాకు. గుడ్. ఎందుకంటే అది ఎప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే లేదా యాక్టర్ అనే సరే ఎప్పుడో కోరుకునేది అదే, కొంచెం వైవిధ్యంగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి ఆన్ స్క్రీన్. నేను ఇలాంటి తరహా పాత్రలు కూడా నేను సెట్ అవుతాను అనే ఒక చిన్న ఒక కైండ్ ఆఫ్ ఒక లేదు ప్రూవ్ చేసుకోవాలనే పాయింట్ ఉంటుంది కదా. సో మీకు శంబాలా అలాగా యూజ్ అయింది మీకు. అవును, ఇవి అసలు మాకు డైరెక్టర్ గారికి అయితే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
నేను ట్రై చేస్తున్నాను నాకు తెలుసు కదా. అంటే ఒక క్యారెక్టర్ దాని విలువ ఏంటి, దాని స్ట్రెంత్ ఏంటి, ఒక క్యారెక్టర్ రావాలంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, దాన్ని మనం డీల్ చేయాలంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో చాలా మనస్ఫూర్తిగా చెప్పాలనిపిస్తుంది మా డైరెక్టర్ గారికి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని. ఓకే. బోట్ ఆఫ్ మై హార్ట్. ఎప్పటికీ అమ్మో నేను స్క్రీన్ కానీ మీద చాలా చాలా ఎక్కువ రోజులు జర్నీ చేసి ఉంటారు కదా చంబాలతో. ఆల్మోస్ట్ 1 year. ఓకే. ఏం షూట్ డేస్ అండి మీవి? నా షూట్ డేస్ వచ్చి 25 days జరిగింది. పా 25 days జరిగింది. దాంట్లో కొన్ని డిలీటెడ్ సీన్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. మా ఎడిట్లో పోయిన సీన్స్ ఉన్నాయి. అవును. లెంత్ వైస్ కొంచెం edit చేస్తారు. ఏంటి మీ కీ సీన్ ఏ దగ్గర పోయింది? అంటే ఫిల్మ్ చెప్పొచ్చో లేదో, దాంట్లో బర్నింగ్ సీన్ ఒకటి ఉంటుంది కదా, దాని బిఫోర్ లీడ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. లక్ష్మణ్ గారికి సపరేట్ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది పెద్దది. ఆ సీన్ ఒకటి, అంటే పెద్ద సీన్లు మొత్తం రెండు కూడా సీక్వెన్స్లు, లెంత్ ఓకే. సీక్వెన్స్ ఓకే. అను స్కోప్ ఉన్న సీక్వెన్స్లు. మనం తీసేసిన యాక్టర్గా స్కోప్ ఉంటుంది కదా, ఓకే. మన ప్రజెన్సీ ఉన్న సీన్. అదే అవి కూడా ఉండుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదేమో మీకు. చాలా బాగుండేది. అంటే చాలా అంటే ఖచ్చితంగా ఈ జర్నీలో చాలా ఆడిషన్స్కి వెళ్ళే ఉంటారు. చాలా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయి అన్న ఉండుంటాయి. కొన్ని లేదు లాస్ట్ మినిట్లో లేదు మిమ్మల్ని కాదు వేరే ఆప్షన్లు తీసుకున్నాం అన్న ఇది కూడా ఉంటాయి కదా. సో అలా మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఫిలిమ్స్ ఉన్నాయి. ఒక ఫిలిం మెన్షన్ చేయలే కానీ వెబ్ సిరీస్ కూడా ఒకటి ఉంది. ఓకే. ఫస్ట్ నా ప్రొఫైల్ పెట్టి హాట్‌స్టార్ వాళ్ళు అంతా ఓకే అన్నారని చెప్పి అంతా ఓకే అంతా మాట్లాడుకుని నా క్యారెక్టర్ సెకండ్ షెడ్యూల్ నుంచి వస్తుందని చెప్పి వాళ్ళంతా అంతా అయిపోయిన తర్వాత సెకండ్ షెడ్యూల్ నుంచి నేను లేను. నాకు ఎందుకు కాల్ రావట్లేదంటే లేదు వాళ్ళు వేరే యాక్టర్ని రిఫర్ చేశారు. సో అంటే ఫైన్ ఓకే అనుకున్నా. బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే నేను బిజీగా ఉన్నా అని చెప్పి వాళ్ళు హాట్‌స్టార్ వాళ్ళతో చెప్పారంట. ఓహో! ఓకే. ఓకే. తను బిజీగా ఉన్నాడని ఇతను పెట్టామంటే ఆల్రెడీ కమిటెడ్ కాబట్టి వాళ్ళు ఏమంటారు సార్ ఆబ్వియస్‌గా వేరే ఆప్షన్ ఉంటుంది చూడండి అని చెప్పండి. అలా ఫిలిం కూడా ఒకటి జరిగింది. అంటే నేనేం ఫీల్ అయ్యానంటే నేను ఎలిజిబుల్ కాదనుకో, నాకు చెప్తే నేను అది నేర్చుకుంటాను. ఇంకా పాలిటిక్స్ హడావిడి ఉంటుంది అక్కడ కూడా. సో అలవాటైపోయింది ధీరజ్. ఓకే ఫైన్, మనకు రాలేదా అది మనది కాదు, రిలాక్స్, నో ప్రాబ్లం. మనకి ఏది వచ్చింది దాన్ని మనస్ఫూర్తిగా ఆనెస్టీగా చేద్దాం, దాని పే ఆఫ్ అది ఇస్తుంది ఓకే. అంతే. బట్ నిజంగానే డేట్స్ కుదరక మిస్ అయిన ఏమైనా ఉన్నాయా అలాగా? లేదు, మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకుంటాను నేను. ఓకే. రిక్వెస్ట్ చేసినా నా క్యారెక్టర్ నచ్చిందంటే మాత్రం, ఇప్పుడు శంబాలా ఎలా చేశాను చెప్పిన, తండేలు జరుగుతుంది, తండేల్ ఫిలిం సిటీలో డే జరిగేది, శంబాలా నైట్ షూట్లు జరిగేది ఎక్కడ? ఫిలిం సిటీ. సిటీలోనే. ఫిలిం ఓకే. సిటీలోనే. లక్కీగా లొకేషన్ ఫిలిం సిటీ. మార్నింగ్ 6 to 6 తండేల్ చేసేవాడిని, ఈవినింగ్ 6 to ఎర్లీ మార్నింగ్ 6 శంబాలా చేసేవాడిని. శంబాలా నైట్ ఫైట్ సీక్వెన్స్లు, నైట్ మీరు క్లైమాక్స్ ఎపిసోడ్, మార్నింగ్ ఏమో తండేల్ 6 to 6 ఫిలిం సిటీలో, ఓకే. ఈవినింగ్ 6 to 6 శంబాలా. 4 days వేసా, అలా 4 day and nights వేసా. స్లీప్ వ్యానిటీ ఎక్కి పడుకోవడమే గ్యాప్ దొరికిందంటే. కానీ చాలా బాగా అనిపించింది. అబ్బా చేతి నిండా పని ఉన్నప్పుడే కదా సంతోషం. ఇది కదా అసలు యాక్టర్ కావాల్సింది అనిపించింది. అదే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని డివైడ్ చేయడం కాదు కానీ ఒక యాక్టర్కి ఎప్పుడూ కూడా తనని గుర్తించాలి, తనని వైవిధ్యంగా గుర్తించాలనే ఒక ఇదే ఉంటుంది. నాకు బాగా నచ్చిన సినిమా ఒకటి ఉంటుంది, హిందీ ఫిల్మ్ ఒకటి, కామ్యాబ్ అని ఒక సినిమా. సో అందులో సంజయ్ మిశ్రా క్యారెక్టర్, ఆయన ఇలాగే క్యారెక్టర్ రోల్స్ అంటే ఒక చాలా చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ ఉంటాయి, 200-300 క్యారెక్టర్స్ ప్లే చేసి ఉంటాడు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గరకు వచ్చి అరే మీరు ఆ సినిమాలో ఉన్నారు అని అంటారు కానీ ఆయన పేరు తెలియదు చాలామంది జనాలకి. సో ఒక క్యారెక్టర్ త్రూ ఒక పేరు తెలిసి అతను ఒక స్టాండర్డ్ అయ్యాడంటేనే అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో మీకు ఇప్పుడు శంబాలా అలాంటి సినిమా నచ్చేమా? అవును, అలానే అయింది. ట్రూ. నేను మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో, నన్ను బయటికి వెళ్తే కొంతమంది అఖండ చేశారు అంటారు కానీ నా పేరు తెలియదు. చాలామంది మిమ్మల్ని ఏదో ఫిలింలో చూశానండి అఖండ కదా అంటారు. అరే ఏంట్రా ఎక్కడో చూసాను ఎక్కడ ఉండిపోయాను ఏంట్రా నేను. అఖండ అంటున్నారు, బాగుంది, హ్యాపీ. ఒక్కొక్కరు ఉగ్రం కూడా గుర్తుపెట్టారు. ఉగ్రం గుర్తుపెడితే మాత్రం నేనైతే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. నన్ను ఆ గెటప్లో కూడా గుర్తుపెట్టారు అనే ఆ ఫీల్ వేరు ఉండేది. కానీ పేరు ఎవరికి తెలియదు, ఎన్ని రోజులు రా ఏంటిది అని. నేను ఈ విషయంలో ఇంకోటి కూడా ఫేస్ చేశాను, ప్రాబ్లం. నా పేరు శివకార్తిక్ అన్న. శివకార్తిక్ అని కొడితే తమిళ యాక్టర్ పేరు వస్తుంది అన్న, నువ్వు రావట్లేదు. ఇప్పుడు నేనేం
నా పేరు మార్చుకున్నా. నీ పేరు కొడితే తమిళ యాక్టర్ పేరు వస్తుందన్న శివకార్తికేయన్. నీ పేరు కొడితే రావట్లేదని ఎక్కడో కింద ఎక్కడో చూపిస్తుందన్న. ఆబ్వియస్‌గా ఫోటోస్ ఏం చూపించదు. చూపించదు కదా! పెద్ద స్టార్ శివకార్తికేయన్ అవును. అంటే చూపిస్తుందంటే. నేను ఒకరోజు చూసి ఇద్దరు ముగ్గురు అడిగిన తర్వాత ఒక కథనికి ఆన్సర్ చెప్పా. పర్లేదు శివ, కార్తిక్ కలిపి కొట్టు. ఒకరోజు నా పేరు వస్తది. వచ్చిందా ఫైట్ చేద్దాం. కంగారేం లేదు. పేరు మార్చుకొని ఇప్పుడు దేనికోసం భయపడి వద్దు. నో ప్రాబ్లమ్. కొంచెం టైం పట్టిద్దేమో నాకు తెలీదు ఎంత టైం పట్టిద్దాం. వన్ ఫైన్ డే వచ్చిన రోజు నాకు ఫోన్ చేయన్న. ఎప్పుడు జోష్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 2010లో. సో 2025 ఆల్మోస్ట్ 15 ఇయర్స్. 15 అంటే 10 అంటే 10కి బిఫోర్ స్టార్ట్ అయింది. 8, 9 మంత్స్ అన్నారు 16, కదా. 17 ఇయర్స్ అనుకోవాలి ఇంక ఇప్పుడు. సో ఎన్ని సినిమాలు చేస్తున్నారు శివ మొత్తం? అరౌండ్ 30. 30 మూవీస్. 30. లక్కీగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఫిలిమ్స్ ప్రాపర్ రోల్సే చేశా. దాంట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు కానీ ఏ ఫిలిం తీసుకున్నా భీమిలి, పిల్ల జమీందార్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఒక లైలా కోసం, ఒక లజ్జ, పంతం, అఖండ, భైరవగీత, ఆచార్య, ఉగ్రం, తండేల్, ఓజీ, డాక్ మహారాజ్, లైలా, ఇలా మ్యాక్సిమం ప్రాంప్ట్ రోల్సే పండి. కాకపోతే బ్లాస్ట్ అవ్వాల. మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్ చూస్తే అరే పాప వీడు వచ్చాడా, అరే వీడు ఇప్పుడు చచ్చిపోతాడేమో, ఏ సింపతి చెప్తాడేమో. అట్లీస్ట్ ఎందుకంటే నేను థ్యాంక్స్ చెప్పాలి. అట్లీస్ట్ నన్ను ఒక పాత్రలు ఫస్ట్ కన్సిడర్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ నేను ఒక పాత్రలో అయితే కన్సిడర్ చేసి మూవ్ ఆన్ అయ్యాను కదా, దానివల్లే కదా కొంచెం. అవును ఖచ్చితంగా. కాకపోతే అదే ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ అయిపోయేటప్పటికి ఓకే క్యారెక్టర్ వల్ల ఏదో అదేం జరుగుద్ది అంటే ముందే కొంచెం ఏదో జరుగుద్ది, లేదంటే క్యారెక్టర్ రాదు అనే కైండ్ ఆఫ్ రావడం వల్ల అలా కొంచెం అది టెంప్లెటింగ్ లా అయిపోయింది. కానీ అది హ్యాపెన్స్ అటు హీరోయిన్స్ కైనా అంతే, హీరోస్ కైనా అంతే, క్యారెక్టర్ రోల్స్ చేసే ఆర్టిస్టులకైనా అంతే. ఒకసారి ఎవరైనా కొంచెం ఇలా కనబడ్డారంటే మన తెలుగు సినిమాలో టైప్ కాస్టింగ్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది అంటే లేదు ఇంకా ఫిక్స్. లాయర్ గెటప్ చేసినాడు లాయరే, డాక్టర్ గెటప్ చేసినాడు డాక్టరే. అలాగా సింపతి ఫేస్ శివ తీసుకొచ్చేసేయండి అనే కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఎందుకంటే అంటే అన్లెస్ మీరు బ్రేక్ చేసుకున్న బయట రాకపోతే ఇండస్ట్రీ ఏముంది హ్యాపీగా ఇంకో 50 సినిమాలు అయ్యే ఇలా చనిపోయే సీక్వెన్సెస్ లేదంటే హీరో ముందు మోకరిల్లే సీక్వెన్స్లు అయ్యే ఉంటాయి, అయ్యే వస్తాయి. అవును ట్రూ. ఎందుకంటే వాళ్ళకు కూడా అంత టైం ఉండదు. రైటింగ్, డైరెక్షన్, ఫిలిం మేకింగ్ వాటి మీద ఫోకస్ ఉంటుంది. ఏదో మనల్ని తీసుకొచ్చి ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిద్దామని ఆలోచన అంత టైం స్పెండ్ చేయలేదు కదా వాళ్ళు. అందుకే నేను వాళ్ళు అట్లీస్ట్ ఒక ఆలోచన క్రియేట్ చేసాం అనుకో, అట్లీస్ట్ దే స్టార్ట్ టు థింక్ అరే అవునా వీడికి ఈ ఆలోచన ఉందా, అవునా సరే చూద్దాం అనుకుంటారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అది స్టార్ట్ చేశాను. బట్ పే ఆఫ్ అయింది ఫైనల్లీ 15 ఏళ్ళకి వచ్చింది బ్రేక్. అదే కొంచెం వెయిటింగ్ పీరియడ్ కొంచెం మరీ ఎక్కువైపోయింది. అమ్మో ఫిలింలో చూపించినట్టు సాంగ్లో కాదు కదా, ఒక సాంగ్లో అయిపోతుంది. ఒక సాంగ్లో రిచ్గా నెక్స్ట్ కట్ చేస్తే కార్లో మింజిల్ తిరగడం. సో ఇప్పుడు ఏంటి ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పుడు ఇమీడియట్గా? ఫర్దర్గా హైందవ అవుట్ చేశాను. నాకు చైతన్య గారు కానీ కార్తీక్ దండు గారిది ఋషికర్మ ఒకటి అది చేశాను. ఓకే ఏంటి క్యారెక్టర్స్ అని చెప్పగలరా దాని సినిమాలో ఏంటి అనేది? డిఫరెంట్ రోల్స్. సింపతి అయితే కాదుగా? కాదు 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 డిఫరెంట్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేయరు, బాగుంటాయి. ఓకే ఆ క్లారిటీ ఉంటే ఓకే. మళ్ళీ అంటే ఇప్పుడు శంబాలతో కొంచెం ఒక మంచి రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హైందవలో కానీ లేదా ఋషకర్మలో కానీ మళ్ళీ అదే కైండ్ ఆఫ్ లేదా టక్కన ఏదో కొట్ట చనిపోయే సీక్వెన్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఈ శంబాల క్రియేట్ చేసిన ఇంపాక్ట్ లాంగ్ లాస్టింగ్ అవ్వదు, వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు. అవును ట్రూ లేదు. సో ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో మిమ్మల్ని ప్రాపర్గా అంటే చెప్పారు ఇందాక బాబీ పిలిచి మాట్లాడారని కానీ లేదంటే బోయపాటి గారు ఒక అవకాశం ఇచ్చారని కానీ, సో మీకు ఇనీషియల్ స్టేజెస్లో ఒక మెంటర్షిప్లా ఉండి లేదు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే నీకు వర్కౌట్ అవుద్దని చెప్పిన వాళ్ళు ఎవరు లేరా అసలు మీకు? ఫ్రాంక్గా చెప్పాలంటే అలా లేదు. ఎవ్రీథింగ్ నా జర్నీలో నేను నేర్చుకున్నాను. కాకపోతే హార్డ్ వర్క్ విషయంలో ఎలా వర్క్ చేయాలన్న విషయంలో మాత్రం నేను శేఖర్ మాస్టర్ని ఫాలో అయ్యాను. మా గురువు గారు, నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్లోనే మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ అయ్యి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో నేను రావటం ఇంకా మార్నింగ్ షూటింగ్కి వెళ్తున్నానా, మార్నింగ్ అంతా ఏదో టైం స్పెండ్ చేస్తున్నాం, ఈవినింగ్ ఏంటి టైము అనవసరంగా వేస్ట్ అవుతుంది, ఏం చేద్దాం అనుకున్న టైంలో
నా ఫ్రెండ్ ఒకతను తీసుకెళ్ళి సార్ నేర్చుకో అంటే ఇంకా జాయిన్ అయ్యాను. ఓకే, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుద్ది, ఒక యాక్టివిటీ ఉంటుంది కదా అని వెళ్ళి ఓకే. జాయిన్ అయ్యాను. అది శేఖర్ మాస్టర్ ఇన్స్టిట్యూట్లో. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. మాస్టర్ గారు ఏంటంటే ఏ సాంగ్ వచ్చినా అప్పుడు ఆయన ఫస్ట్‌లో చేసిన సాంగ్స్ కానించి స్టిల్ ఇప్పుడు దాకా, నేను ఇప్పుడు దాకా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఏ సాంగ్ వచ్చినా బిఫోర్ వర్క్ చేస్తారు. సాంగ్ కాస్ట్యూమ్ ఏంటి, హీరో ఎవరు, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎలాంటి మూవ్‌మెంట్లు చేయాలి, కొరియోగ్రఫీ, ఇదంతా వర్క్ చేస్తారు. సో, నేను సార్ నుంచి ఏం తీసుకున్నానంటే, ఒక కొరియోగ్రాఫరు తనకు సంబంధించిన వర్క్ చేస్తున్నాడు. సో, నేను యాక్టర్‌గా నేనేం చేయాలి? ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలాంటి వర్క్ చేయాలి? ఆ క్యారెక్టర్‌ని తెలుసుకోవాలి. డీటెయిలింగ్‌గా అర్థం చేసుకోవాలి. సో, ఇలాంటి క్యారెక్టర్ బిఫోర్ ఏదైనా ఫిలిమ్స్‌లో ఉన్నాయా చూడాలి. వాళ్ళకిలా కాకుండా ఎలా చేయొచ్చో చూడాలి. ఎలాంటి పర్సన్స్ ఔట్ ఆఫ్‌లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళ దగ్గర నుంచి అయితే కొత్త బాడీ లాంగ్వేజ్ వస్తది. అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. చూడాలి వాళ్ళని. ఆ బాడీ లాంగ్వేజ్‌ని ఇమిటేట్ చేయాలి. దాన్ని క్యారెక్టర్‌లో ఇన్‌పుట్ చేసి ప్లే చేయాలి. ఈ థింగ్స్ అన్నీ నేర్చుకున్నాను నేను. స్టిల్ ఇప్పుడు కూడా సార్ అదే వర్క్ చేస్తారు. స్టిల్. సో, మనకు పేరొచ్చినా సరే, మనం ఆ లెర్నింగ్ బ్రెయిన్‌ని గనక స్విచ్ ఆఫ్ చేస్తే స్టక్ అయిపోతాం మనం. ట్రూ. అని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, మనకు స్టార్ట్ అవ్వకముందే లెర్నింగ్ చేస్తున్నాం. రేపు మనకు స్టార్ట్ అయిన తర్వాత కూడా మోర్ వర్క్ ఆన్ చేయాలి. బెటర్ వర్కౌట్ చేయాలి. దాని గురించి స్టడీ చేయటం, నేర్చుకోవటం. బ్రెయిన్‌ని ఎప్పుడు కీప్ ఇట్ ఇన్ ఎ లెర్నింగ్ మోడ్. ట్రూ. అది నడుస్తూనే ఉండాలి. ఆ! అది మాత్రం నేర్చుకున్నాను. సో, అది నన్నెప్పుడు హంట్ చేసే విషయం. ఆ విషయంలో మా గురువుగారికైతే ఓకే. యాహ్! అదే చూసాను. నన్ను కూడా ఇన్‌స్టాలో ఆయన స్టోరీ అది పోస్ట్ చేశారు. అవును. అవును. థాంక్స్ చెప్పాలి. చాలా చాలా. సో, అంటే మీకు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరూ గూడా మోస్ట్‌లీ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కింద ఉంటుంటారు హ్మ్. గదా! హ్మ్. మా హ్మ్. కృష్ణనగర్‌లో గాని ఇదంతా గూడా. అవునవునవును. సో, అలాగా మీ ఫ్రెండ్ సర్కిల్ ఏది? ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కరణ్ మంచి ఫ్రెండ్. కరణ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ అవి చేశాడు. కరణ్ మంచి ఓకే. ఫ్రెండ్. జోష్ రవి మంచి ఫ్రెండ్. రమేష్ భయ్య, తాగుబోతు రమేష్ భయ్య మంచి ఫ్రెండ్. ఉన్నారు ఇంకా అలా. అది అని తాగుబోతు రమేష్ భయ్య మొన్న నేను అడగంగానే కూడా ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మంచి క్యారెక్టర్ చేశాను అనగానే పిలిచి కాసేపు చిట్ చాట్‌లా చేసి చిన్న వీడియో బయట ఒకటి రిలీజ్ చేశాడు. ఓకే. తాగుబోతు రమేష్ భయ్య. చాలా చాలా మంచి ఫ్రెండ్. అలా అలా ఉన్నారు. రెగ్యులర్‌గా కొంచెం కలిసి ఏంటి ఏంటి అని మాట్లాడుకొని. సో, మరి మీరు ఇప్పటిదాకా అంటే అందరు స్టార్ హీరోలతో మాక్సిమం చేస్తున్నారు. ఇప్పుడు హ్మ్. 'చిరంజీవి' గారితో చేశారు, 'బాలకృష్ణ' అవును. గారితో చేశారు. హ్మ్. అంతకుముందు 'చరణ్‌తో' గూడా వర్క్ చేస్తున్నారు. బట్ అవును. ఆబ్వియస్‌గా సినిమా బయటికి రాలేదు. హ్మ్. హ్మ్. బట్ ఒక పెద్ద స్టార్ హీరోతో చేస్తున్నప్పుడు ఏంటంటే, ఒక హ్యూమిలిటీ అనేది ఉంటది వాళ్ళ హ్మ్. దగ్గర. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళు చాలా ఓన్ చేసుకుంటుంటారు మనల్ని. చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అట్ ద సేమ్ అవును. టైమ్ మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇప్పుడు 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' అవును. గారు అనగానే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక అవును. డెమిగాడ్స్ కైండ్ ఆఫ్ ఇది. అవును. సో, వాళ్ళతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది మీకు? మీరన్నట్టు వాళ్ళు వెరీ కంఫర్ట్ జోన్ హ్మ్. ఇచ్చేవాళ్ళు. సో, నేను యాక్చువల్‌గా నాకు రైటో రాంగో నాకు తెలీదు. వన్స్ ఆ క్యారెక్టర్ గురించి చేస్తున్నప్పుడు నేను దాని మీద ఎక్కువ ఫోకస్‌గా ఉండేవాడిని. ఇప్పుడు ఎందుకంటే నేను నర్వస్ ఫీల్ అయ్యో, ఆ షాట్ డిస్టర్బ్ అయ్యి, అంటే వేరే వాళ్ళు నాకొచ్చి వద్దు ఫీల్ అవ్వద్దు, చెయ్యని అలాంటివి వద్దు. నేను షాట్ చేస్తే బ నేను పెర్ఫార్మన్స్‌లో ఫాల్ట్ ఉండాలి తప్ప నేను నర్వస్ ఫీల్ అయ్యి అలా ఉండొద్దు. అని అది మెంటల్‌గా డిసైడ్ అయ్యేవాడిని. ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించి, అదే మూడ్‌లో ఉండేవాడిని. అదే చేసేవాడిని. సో, నాకు ఆ నర్వస్ ఫీల్ రాలేదు సీరియస్‌గా హ్మ్. చెప్పాలంటే. నేను ఆ ఫీల్డ్‌లోకెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఓకే. అంటే నర్వస్‌నెస్ అనే కదా! అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో కొలాబరేషన్ ఉంటది కదా! ఇప్పుడు హ్మ్. ఈవెన్ 'ఆచార్య' సినిమాలో కూడా హ్మ్. ఒక 2 చిరంజీవి గారితో కాంబినేషన్ ఉంది. సీన్స్ ఉంటాయి. అవును. మేము ఫస్ట్ సీన్ చేసాం. ఆ! ఫస్ట్ సీన్ చేసినప్పుడు చిరంజీవి గారి దగ్గరికెళ్ళాము. నేను నా వైఫ్ క్యారెక్టర్, పాప క్యారెక్టర్‌ని అసోసియేట్‌గా ఎళ్లి ఇంట్రొడ్యూస్ చేస్తే మేము బ్లెస్సింగ్స్ తీసుకునంటే సార్ మాట్లాడారు 5 మినిట్స్. "బావుంటాయమ్మా మంచి క్యారెక్టర్‌లు. చాలా బాగా చేయండి. మంచి పేరు వస్తది. ఇంతకుముందు ఏం చేసావు? ఏం చేసావమ్మా?" మా వైఫ్ క్యారెక్టర్‌ని, పాపని ఏం చేసావమ్మా? అది ఇది అని అడిగి ఒక చిన్న ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ అయింది. దాని తర్వాత నా క్యారెక్టర్ వచ్చి ఏం చెప్పాలి, ఏం చెప్పాలన్నప్పుడు నేను ఇంక అదే ఫ్లోలో ఎళ్ళిపోయా. అదే ఫ్లోలో ఎళ్ళిపోయా. మీరు గమనిస్తే ఇక్కడికి పాదగట్టంలో అనేవాళ్ళు ఉండాలి కదా! వాళ్ళు ఈ మధ్య కనపడట్లేదని చిరంజీవి గారు ఒకటి అడుగుతారు నన్ను. నాదొక డైలాగ్ ఉంటది. నేను చెప్పాను. సార్ ఓకే అన్నారు. కొట్టాల శివ సార్ ఓకే అంటే నేను అసోసియేట్‌ని రిక్వెస్ట్ చేశా. డార్లింగ్ అది ఏదో కొంచెం అంటే నాకు తెలియని విషయం అడిగారు కదా సారు. నేను ఇమ్మీడియేట్‌గా డైలాగ్ చెప్పానని నేను ఫీల్ అయ్యి మళ్ళీ ఎందుకు
ఇమీడియట్గా అడగకూడదు కదా. ఇప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ ఉండకూడదు. ఇమీడియట్ రెస్పాన్స్ ఉండకూడదు కదా. మీరు నేను క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం, మీరు ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నన్ను అడిగారు, మీరేంటి నన్ను అడిగారు అని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి కదా. నేను అనుకొని అరే ఇమీడియట్గా చెప్పాను, ఇప్పుడు ఏం చేద్దాం అని అసోసియేట్ రిక్వెస్ట్ చేస్తాను, ఇంకొకసారి చేద్దాం ప్లీజ్ డార్లింగ్. డార్లింగ్ వద్దు సార్ బాగుంది అన్నారు కదా అంతా ఓకే అని అంటే, కొట్టాల శివ గారు మానిటర్లో నుంచి వస్తున్నారు, ఏంటి ఇంకోసారి చేస్తాడంట చేయమని అన్నాడు. చిరంజీవి గారు అడగనే అనే సార్ కూడా చేస్తామమ్మా, వెరీ గుడ్, అది ఉండాలి, వెరీ గుడ్, నీకు అది యాక్టర్కి ఇంకేదైనా చేయాలనిపిస్తే చెయ్యి, డోంట్ అని వచ్చి సార్ సజెషన్లో ఓకే షార్ట్ అది చేశా. అది నాకు అనిపించింది, అంటే నేను ఆ చిన్న పాజు అడిగి ఏంటి ఇలా అడిగాడు, "ఆ, కాదండి ఈ మధ్య పెద్దగా రావటం మానేశారు, ఇక్కడ ఆయుర్వేద మందులు ఇచ్చి వెళ్ళిపోతుంటారు, ఇక్కడ జరిగే అగత్యాలు చూడలేక పెద్దగా రావటం మానేశారండి" అని చిన్న పాజి అని టేక్ ఆఫ్ చేసి చెప్పాడు ఇలాగ. కొట్టాల శివ గారు వెళ్తా షోల్డర్ టచ్ చేశాడు, గుడ్ అని. అంటే ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవ్వచ్చు, అయినా at least కూడా ప్రయత్నించారు మనం అనేది అట్లీస్ట్ ఉంటుంది ట్రై చేయాలి కదా. ఫెయిల్ అవుతాం, దాందే ఉంది. అది చిరంజీవి గారు స్పేస్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆ అంబియన్స్ క్రియేట్ చేశారు. సో అలా ఓకే. బట్ మీకు బెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటిదాకా చేసిన అన్ని సినిమాల్లో బాగా గుర్తుండిపోయేది? సినిమాలన్నింటిలో వల్ల శంబాల ఆ వైట్ అండ్ వైట్లో ఎంట్రీ షాట్ పెట్టి వాకింగ్ షాట్ పెట్టారు చూసావా, వెళ్ళి ఆ షాట్ వెళ్ళి వచ్చి చైర్లో కూర్చుని దాకా నేను 70mm చూస్తూ ఉంటే నాకు ఆ 17 ఇయర్స్ జర్నీ గుర్తొచ్చింది. ఓకే. అంటే మనం అలా స్టాండ్ నిలబడి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఆ రాయల్టీ లుక్లో వెళ్ళి వచ్చి చైర్లో కూర్చుంది అని చెప్పి నాకు ఆ షార్ట్ చూస్తుంటే, నేను అంటే ఈ 16-17 ఇయర్స్లో ఎన్ని ఆఫీసులకు వెళ్ళాను, ఎంతమందిని కలిశాను, ఎంతమందిని రిక్వెస్ట్ చేశాను, ఎన్ని ఆడిషన్లు ఇచ్చాను, ఏంటి జర్నీ అన్నది మొత్తం ఒక 6 సెకండ్స్ 7 షార్ట్లో ఆ సెకండ్స్ ఆఫ్ షార్టే ఉంటుంది అది. ఆ షార్ట్లో నాకు మొత్తం రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఒకసారి గిర్రం తిరిగింది అనమాట అసలు మొత్తం. మొత్తం టక్ 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 ఫ్లాష్ కట్లు అన్నీ. ఏంటి మీ పేరెంట్స్ కానీ లేదా మీ వైఫ్ రియాక్షన్ కానీ ఏంటి ఆ సినిమా చూసాక? మా మదర్ అయితే చాలా చాలా ఎమోషనల్. మా మదర్ అఖండ చూసినప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద సినిమాలు అని మా మదర్. బోయపాటి గారికి థ్యాంక్స్ చెప్పురా నా తరఫున కూడా అన్నారు. ఉగ్రం ఇది ఉగ్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత శంబాల చూసి మా మదరు, నేను కాదు నేను డైరెక్ట్ గారితో మాట్లాడతాను, ఒకసారి కలిసినప్పుడు సార్ ఇవ్వు, నేను నా పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను. మీ వైఫ్ ఎలా రియాక్ట్ అయ్యారు? హ్యాపీ. ఫైనల్లీ ఉన్నావు సినిమాలో. లాస్ట్ దాకా ఉన్నావు అనుకున్నా. నా కొడుకు అడుగుతాడు పెద్దోడు, డాడీ ప్రతి సినిమాలో చచ్చిపోతున్నావు డాడీ, లేకపోతే ప్రతి సినిమాలో తంతన్నారు, ఏ సినిమాలోనూ అడిగి తెలియదు కదా, ఏ సినిమాలోనూ బతుకు డాడీ, నాకు నచ్చట్లేదు డాడీ అనేవాడు. నేను అడిగి ఏం చెప్పాలి, వద్దు నాన్న వస్తుందిలే, మనకు రోజు వస్తుంది, మంచి సినిమాలో ఉంటాను, ఏం కంగారు పడకు ఇది చూపించి ఫైనల్గా మనం ఏం ఫిలిం చూసినప్పుడు డాడీ బాగుంది డాడీ అంటే చాలా నవ్వుకుంటూ చెప్తున్నారు కానీ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అది అంతే, మనం దాన్ని బేర్ చేయాలి. సో శంబాల నుంచి ఖచ్చితంగా అది మారాలి. అండ్ నెక్స్ట్ వృషకర్మ కానీ హైందవ సరే. సో నెక్స్ట్ వృషకర్మ కానీ హైందవ కానీ సో ఈ సినిమాలతో అంటే ఇదేదో పెద్ద క్యారెక్టర్ వెంటనే వచ్చేసి చేంజ్ చేసేం కాదు, మెల్లమెల్లగానే వస్తాయి చేంజెస్ అన్ని కూడా. సో హోప్ఫుల్లీ శంబాలతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా అది మారి శివకార్తిక్ అనే పేరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీ ఫోటో వచ్చేలా ఉండాలి. వెయిటింగ్ దానికోసం. సో లుకింగ్ ఫార్వర్డ్ శివ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ శంబాల. ఐ వాంట్ టు సే వన్ థింగ్, థ్యాంక్స్ టు యుగంధర్ ముని గారు, ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ చాలా పర్సనల్గా ఐఎమ్ వెరీ హానర్డ్ టు థ్యాంక్స్. అండ్ మనీష్కి సపరేట్గా. అండ్ సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాయి కుమార్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నిజంగా షోల్డర్ మీద తీసుకొని సాయి కుమార్ గారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆది గారితో పాటు మమ్మల్ని అందరిని ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఈ అబ్బాయి మంచి క్యారెక్టర్ చేశాడండి, శివకార్తిక్ చాలా మంచి రోల్ చేశాడు, ఇంద్రనీల్ చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, మధునందన్ అని మంచి క్యారెక్టర్ చేశాడు. అంటే ఆది గారితో పాటు మమ్మల్ని అందరిని ఏ స్టేజీ ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ఒక్కళ్ళకి ఏ ఈవెంట్కి తీసుకెళ్ళినా అలా మమ్మల్ని అందరిని కూడా వాళ్ళ పిల్లల్లాగా చాలా బాగా ఎంకరేజ్ చేశారు.
నిజంగా స ఆది గారి మదరు చేసిన ఒక్క వీడియో, వాళ్ళ మదర్ చెప్పిన ఒక్క డైలాగు సినిమాని ఫుల్ వైరల్ అయిపోయింది. ఫుల్ వైరల్ అయిపోయి, మా మదర్ ఫేస్‌బుక్‌లో చూసి, మా మదర్‌కి ఏం తెలీదు. ఎప్పుడో ఫేస్‌బుక్ ట్రోల్ చేయటం ఒక్కటి తెలుసు. దాంట్లో చూసి అరేయ్! సాయి కుమార్ గారి వైఫ్ భలే చెప్పారురా డైలాగు. అమ్మో! వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భలే వాయిసు భలే ఉంది అంటే ఇంట్లో ఉన్నోళ్ళకి కూడా సినిమా రీచ్ అయింది. ఈ విషయంలో అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మేము చాలా థాంక్స్ చెప్పాలండి. థాంక్ యూ. లేదు. అది కాక క్రిస్మస్ రిలీజ్ అయిన సినిమాలన్నిట్లో కూడా హైయెస్ట్ అవును. టికెట్స్ అనేది శంబాలాకే ఉంది. శంబాలాగా ఉంది. ఐయామ్ వెరీ థాంక్స్. ఆడియన్స్ కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఆ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. సో, ఇంకా సినిమా రన్ అవుతుంది థియేటర్‌లో. ప్లీజ్ గో అండ్ వాచ్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ. నాకు పర్సనల్‌గా ధీరజ్ థాంక్ యూ సో మచ్.